రాశిలోనే బుధ భగవానుడు ఉండడం వలన బుద్ధికారకుడైనటువంటి బుధుడు బుద్ధినిచ్చి ప్రసాదించే విఘ్నేశ్వర స్వామికి ఆశీర్వాదం వలన అంతా మంచి కలుగుతుందని చెప్పి గమనించాలి. ధనావాకు కుటుంబ స్థానంలో రవి శుక్ర కేతు సంచార స్థితి ఉన్నప్పుడు దయచేసి విందులని వినోదాలని ఆర్భాటాలకు వెళ్ళొద్దు. ఉన్న దాంట్లో సమృద్ధిమైనటువంటి మంచి జ్ఞానం చేత ధనాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. స్థిరచర ఆస్తులు మీ సొంతమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అదే కాకుండా సప్తమ స్థానంలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితిలో ఉన్నప్పుడు వీలైనంతవరకు ప్రేమకు దూరంగా ఉండండి. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నూతనమైన కార్యక్రమాలను ప్రారంభించడానికి ఇది అంత సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. అష్టమంలో రాహు అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు. నీ తిండి తిని నీ నీళ్ళే తాగి నీ పక్కనే ఉంటూ నిన్ను వెన్నుపోటు పడడానికి అనేక మంది సిద్ధంగా ఉన్నారు. ఎవరు మనవారు ఎవరు పరాయి